హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి చూస్తున్నారు కదండి, ఈరోజు అయితే ఆ గ్యాలం ముళ్ళులతో వేట అని చెప్పి ఇక్కడికి ఆ నది పక్కనే ఉన్న చిన్న వాగులోకి అయితే మేము వచ్చాం. మీరు ఆల్రెడీ చూడొచ్చండి. చూడండి, మా విలేజ్ నుంచి అయితే ఇక్కడికి 2 కిలోమీటర్లు అయితే కాలినడకన వచ్చి ఏరియాలో అయితే గ్యాలంతో వేట అయితే జరుగుతుంది అనమాట. మరి మీరు చూడొచ్చండి, మొన్న అయితే మన సబ్స్క్రైబర్లో ఒక అతను అయితే మరి ఇంగిలానికి మరి మార్పుకి అయితే డిఫరెంట్ ఏంటని అడిగారు అనమాట. ఇదిగోండి, ఇంగిలం అయితే ఇలా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. చూడండి, చూస్తున్నారు కదా స్క్రీన్ పై క్లియర్గా. ఆ మార్పు అంటే కొంచెం భారీ సైజులో ఉండి ఇదే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దానికి దీనికి డిఫరెంట్ అంటే పెద్దగా ఏమి ఉండదు. కానీ ఇది గుచ్చితే మాత్రం వెంటనే ఫీవర్ వచ్చేస్తుందండి, జాగ్రత్తగా ఉండాలి దీంతో. ప్రజెంట్ అయితే ఇది బ్రతికిలేదనమాట, మీరు చూడొచ్చు. అంతేకాదండి, ఈరోజు ఫ్రెష్ వాటర్లో మరి జల్లలు కూడా పట్టడం అనేది జరిగింది. మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఏటి జల్లలు అండి. మార్కెట్లో అయితే దీనికి మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఆ కిలో 400 నుంచి 500 అయితే ఉందన్నమాట ఇప్పుడు మార్కెట్లో అయితే ప్రైస్ వచ్చి, మీరు చూడొచ్చు. అంతేకాదండి, ఇవి ఇలా వచ్చి అయితే 2 కేజీలు ఉంటాయి. ఇంతేకాదు, మేము ఇంకా పట్టినవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాము. మరి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, సుమారుగా అయితే ఇవి 2 కేజీలకి దాటి ఉంటాయి అనమాట. 2 కేజీస్ అబౌవ్ ఉంటాయి. ఇదిగోండి, మా మాయ గారు కూడా ఇప్పుడే మరి గ్యాలం అయితే పట్టడం జరిగింది. ఇదిగోండి, చూస్తున్నారు కదండి. మరి వేట అయితే మామూలుగా లేదనమాట. ఈరోజు అయితే చాలా హడావిడి అయిపోతుంది. వచ్చినటువంటి యూత్ ను కూడా మీరు స్క్రీన్ పై క్లియర్ గా చూడొచ్చు. అదిగోండి, చాలా హుషారుగా అయితే ఇక్కడ వేట అనేది జరుగుతుంది. మీరు చూడొచ్చు, నాగవల్ నది అనేది ఫ్లోటింగ్ అనేది ఇటు ప్రెజర్ అనేది ఇటు అందుతుంది అనమాట. అందుకని చెప్పి ఇలా చేపలు అనేవి మాకు భారీగా దొరుకుతున్నాయి, మీరు చూడొచ్చు. ఇంకా మన వీడియోస్ ఇంకా ఎవరైనా మరి చూసి లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మరి ఇదిగోండి, అంతే కాదండి, చూసారు కదా, మ్యాక్సిమం ఎలా చూసుకున్నా సరే ఒక 4 కిలోలు అయితే ఉంటాయండి. 4 కేజీలు ఉంటాయి పక్కగా. అన్నీ కూడా మీరు చూడొచ్చండి, జల్లలే బీభత్సంగా అయితే దొరుకుతున్నాయి. చూస్తున్నారు కదండి. మరి మీలో చేపలు అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ కూడా దయచేసి కామెంట్ అయితే చెయ్యండి. పక్కన పెట్టరా, వేసేమయ్యా. మరి ఇదిగోండి, మా వాళ్ళు అయితే చేపలు వేట చేసినవి ఇలా దండగా కూర్చారు, మీరు అందరూ చూడొచ్చండి. అన్నీ కూడా ఫ్రెష్ నార్జల్ అనమాట. మినిమం అయితే ఇవి వచ్చి 3.5 కేజీ అయితే ఉంటుంది. ఈ టైప్లో అయితే ఇంతవరకు ఎవరు కూడా వేట చేసి ఉండరు. మా వాళ్ళు ఏంటంటే మరి మిగతా వాళ్ళు ఎవరైనా చిన్న కవర్లు కానీ లేకపోతే గోన్ సంచులు తెచ్చుకుంటారు. మా వాళ్ళు అయితే ఇక్కడ మా అడవిలో దొరికే నేచురల్గా వచ్చినటువంటి థ్రెడ్తోనే ఇలా వీటిని అయితే ఇలా గుచ్చుతారనమాట. చూసారు కదండి. కూడా చూపించరా. మరి ఇదిగోండి, ఈ చేపలను అయితే ఇక్కడ వేట చేయడం అనేది జరిగింది, మీరు చూడొచ్చు. మరి ఇదిగోండి, ఇంతవరకు పట్టిన చేపలు అయితే చూసారు కదండి. నారజల్లలు అయితే బేభత్సంగా దొరికాయండి. కొత్త నీరు ఇలా వచ్చేటప్పుడు మా నదుల్లో మా వాగుల్లో అయితే ఇలా దొరుకుతుంటాయి. చూడండి, మా బాబాయ్ అయితే కర్రలోలండి ఇది పట్టుకున్నాడు, దానికి కూడా బాగా చేపలు దొరుకుతున్నాయని చెప్తున్నారండి. మరి చూసారు కదండి, ఇంతవరకు మన వీడియోస్ని చూసి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని ఆల్లో ట్యాప్ చేసి పెట్టుకోండి. అలా అయితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి. మీరు ఇంకా మమ్మల్ని మోటివేట్ చేసి ముందుకు మీరే నడిపించాలని ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరి జై హింద్.